నువ్వు డాన్స్ నాతో సాంబార్లో కూడా సరసాలంటే ఇదేనేమో. జల 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 పాతం నువ్వు అది ఆలోచించుకో, అర్థమవుతుందా? నాకు ఎవ్వరు లేనిదల్లాగా అసలు నాకు వదిలేసాను. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలి నన్ను రమ్య హైలైట్ పెట్టారు. నేను అసలు రాను బాగుంది నాకు. వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం. అగ్గిపెట్ట మచ్చ. అగ్గిపెట్ట మీద ఫేస్ చూడు. నేను అసలు రాను బాగుంది నాకు. ఆ? అరే ఇప్పుడు గ్యాస్ల కోసం కదా. ఏమో చచ్చిపోయామో అనుకున్నా. నేనదే అనుకున్నా ఫస్ట్ చూసి. గ్యాస్ సిలిండర్ ఆ. నేను కూడా పక్కన నుంచి అనుకుంటున్నా చూసి. ఆడేంది అది ఏం పెట్టిండు అసలు అలా? ఆరన్ అది సెట్ చేసినాడు. అరే ఆరన్ అది డాన్స్ నాతో అంత హార్ట్ గా పప్పలేసిరేం రాలని. సాంబార్ దట్ టూ లిజార్డ్స్ ఇన్ హాస్టల్ సాంబార్. అది సాంబార్లు ఉన్నా రెండు ఏడున్నా బల్లులు. ఆగారాలు. 2 బలులు సాంబార్లో పడ్డాయి. సాంబార్లో కూడా సరసాలంటే ఇదేనేమో. జల 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 పాతం నువ్వు పాట కూడా హైలైట్ ఉన్నది. సాంబార్లో రొమాన్స్. సాంబార్లో రొమాన్స్ అంటూ వినడమే కానీ చూడడం ఫస్ట్ టైం అవుతుంది. నువ్వు డాన్స్ నాతో జల 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 డాన్స్ అంట. ఆ, డాన్స్ చేస్తారంట సాంబార్లో. అక్కడ ఎలా పెట్టారా? సాంబార్లో సంబరాలు అంటే ఇదే అనుకుంటా. నేను అనలేనా? సంబరాలు. ఇంకో లిజార్ట్ ఉంటది ఇక మైక్ పట్టుకొని. అవును, ఇంకో బల్లి చచ్చిపోయినట్టుంది అలా. అది ఉంటది కదా, అదే దాని పక్కన యాంకరింగ్ చేసి చూసిన పక్కన యాంకర్ బల్లి, యాంకర్ బల్లి. బలి అయిపోయింది, లోపల పడ్డది ఆల్రెడీ. కూడా బలి అయిపోయింది యాంకర్ బల్లి. అమ్మ చూడన్నా రీఛార్జ్ చేయించుకొని పెద్ద తప్పు చేశాను. నువ్వే కాదు బ్రో, మేము కూడా తప్పు చేసినాం. అంతే, నువ్వు ఎంత ట్రై చేసినా నేను ఇన్స్టా డిలీట్ చెయ్యను రా. అది ఆలోచించుకో, అర్థమవుతుందా? నాకు ఎవ్వరు లేనిదల్లాగా అసలు నాకు వదిలేసాను. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ రమ్య హైలైట్ పెట్టారు. వదిలి నన్ను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ, నా వద్దు బాబు, నువ్వు నాకు వద్దు బాబు, నేను ఇక్కడే నువ్వు వదిలే అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అలా వెళ్ళకు. కూర్చుంటాను. వద్దు నేను మమ్మీ మమ్మీ మీరు ఏం మాట్లాడమంటారు? ఏంట్రా వాళ్ళు 100 మంది వచ్చినా కూడా నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చెయ్యను. నువ్వు ధైర్యంగా ఉండు. ఎక్కువ తీసుకొని వాళ్ళ మొహం మీద దింగు మావా. అదే దెంగేసా తీసుకొని ఎక్కువ తీసుకొని ముఖం మీద. ఏంది టార్చరు? లంజ కొడుకులు ఎక్కడే వెళ్ళినా వీళ్ళే ఉంటున్నారు. ప్రశాంతంగా ట్రైన్ లో కూడా నిద్ర పోనివ్వట్లేదు కదరా రే. మళ్ళా శేఖర్ మాధవన్ పైన కూర్చోబెట్టారు. నేను అసలు రాను బాగుంది నాకు. మమ్మీ వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం. అగ్గిపెట్ట మచ్చ. నేను అసలు రాను బాగుంది నాకు. అగ్గిపెట్ట మధ్య ఫేస్ చూడు. అగ్గిపెట్ట మధ్య తిక్క తెంగిందనుకో. ఇంకో పెగ్గేసినంటే ఆడినాడు అల్లనే ఆయన దొబ్బేస్తాడు, మట్టుకొని పోతాడు. ట్రైన్ లో నుంచి ఇట్లా ఇసురు కొట్టేస్తాడు ఆడు. అంటున్నాడు దెంగేరా. రాకేష్ మాస్టర్ కి ఎందుకు ఈ టార్చర్? అసలు రాకేష్ మాస్టర్ కి టార్చర్ అయిపోయింది. నన్ను ఎంట్రీ చేస్తారు ఏంది? రాకేష్ అందరూ మాట్లాడుద్దు. మచ్చా మొహం మీద మొహం లెక్క పెట్టాడు. నేను అసలు రాను బాగుంది నాకు. మమ్మీ వెళ్ళిపోదాం. అరే ఇప్పుడు గ్యాస్ల కోసం కదా. ఏమో చచ్చిపోయామో అనుకున్నా. నేనదే అనుకున్నా ఫస్ట్ చూసి. గ్యాస్ సిలిండర్ మళ్ళీ ఏంది టార్చర్? 30 days 25 days అంట బుకింగ్ చేసినాక. అరే నిజంగా పెట్టినాడు రా. పూలదండ వేసారు. ఇప్పుడు దాన్ని బొంద పెడతారా లేకపోతే గాలి పెడతారా? కాల పెడితే కథ డౌ ఊహకే వదిలేస్తున్నాయి మీకు. కట్టలేక డిమాండ్ అయిపోయింది మొత్తం. కట్టెల పొయ్యిల మీద వండుకోవాలి. ఆ గ్యాస్ బంద్ కొన్ని రోజులు. ఏది వాడుకున్నా జాగ్రత్తగా వాడుకోండి. కట్టెలు తెచ్చుకోండి. హీటర్లో రైస్ కుక్కర్ అన్ని వాడుతున్నారు ఇప్పుడు. అన్ని హీటర్లో పెడుతున్నారు. మాకు అలవాటే, మాకు రూమ్ లో మీకంతా హీటర్ పెడతాం. రైస్ అయిపోయింది అనుకో హీటర్ పెట్టేయాలి, బియ్యం పెట్టేసేయాలి, ఖతం అయిపోతుంది. అన్నం అయిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి అందరికీ. మొత్తం అన్ని ఎలక్ట్రిక్ అన్ని బయట తీయాలి ఇప్పుడు. నేను పక్కన నుంచి అనుకుంటున్నా చూసి.
ఆడేంది అది ఏం పెట్టిండు అసలు అలా ఆరన్నది సెట్ చేసినాడు. అరే ఆరన్ అది నేను పక్కన చూడ వరుతున్నా అనుకుంటున్నా. ఇంకోసారి పెట్టాడంట. అసలు ఎందుకు పెట్టావు? ఎవడు మెకానికే పెట్టినట్టు నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ లేదు కానీ ఆరన్ అయితే భలే పెట్టుకున్నాడు. అది కావాలని అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన. అమ్మో గడ్డనే చేసిండు. అక్కడ ఉంటే ఇక్కడికి వస్తుంది వాసన. పుట్టినరోజు పుట్టినరోజు అంట. బర్త్డే అని కొంచెం తాగినట్టుండు. దానికి కూడా సరే పట్టుకుంటారా? అది హార్ట్ అదొక హార్ట్. బర్త్డే రోజు తాగడం బర్త్డే లేనప్పుడే తాగుతారు మా వాళ్ళు. బర్త్డే ఉన్న తాగండి తప్ప. అదొక హార్ట్ గుర్తించారా? ఇదైతే ఆరన్ హైలైట్. అది ఎట్లా తెలుసా, మేకది మన కోడిది ఒకరికో అంటే పట్టుకోలేదు చూడు మేడ, అట్లా గొంతు పట్టుకోవడం చూడు. ఆరన్కి జలుబు చేసింది. కరెక్ట్ ఇది కరెక్ట్ గా. ఆడ ఏం చూపిస్తుండు బర్త్డే అని చెప్పి ఫోన్ చూపిస్తుండు. ఫోటో ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడతారు కదా, స్టోరీలు పెడతారా హ్యాపీ బర్త్డే బాయ్ అని చెప్పి. బర్త్డే పూట ఏమనొద్దు పాపం, ఒక్కరోజు వదిలేయాలి. మనం వదిలేయండి సార్ ఒక్కరోజు. తీటగాళ్ళు మొత్తం పోలీస్ భయాలకే భలే దొరుకుతారు. అవును నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. తాగాం సార్. ఏదో కొంచెం తాగాం సార్. మరి బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపా. నేను నడిపానా? వాడేట నడుపుతాడు వీడు పట్టుకుంటే. బండి పట్టుకుని ఆడు నడిపింది నేను, నన్ను పట్టుకున్నాను. నువ్వు ఎంత పట్టుకుంటారు? నువ్వే నడిపినావు. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరు ఎందుకు అలా అమ్మాయిలు ఊగుతున్నావు? కొంచెం ఎక్కువైంది సార్, అందుకే నిలవడానికి అయితే ఊగుతున్నాను. వినమ్రత దయచేసి అదంటే ఆడేమో. ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? డబ్బులు చేలో పెడుతుంది మెల్లగా. డబ్బులు పట్టుకోండి సార్, డబ్బులు డబ్బులు 500 ఎందుకు ఇచ్చాను? 500 ఇచ్చాడు. 1000 రూపాయలు ఇవ్వలేగాను. అది కాదు, ఇది ఒకసారి 500 ఎందుకు ఇచ్చాను? 200 ఇవ్వరా? 500 ఎందుకు ఇచ్చినవరా? అంటున్నాడు. 500 దానికి 500 ఎందుకు ఇచ్చినవరా? 200 ఇవ్వ అంటున్నాడు. నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్ లో వచ్చి గుద్దేస్తాడు. ఆడి 500 ఇచ్చేసి ఇంటికి పంపించేస్తావా? పాపం అనాథ అనుకుంటావాడు. అమ్మనాలా లేరంట. బాధల మందు అయినట్టున్నాడు. ఏదో గుర్తొచ్చి తాగుతారు ఇక కొన్ని కొంచెం అట్లా. వాడి పేజ్ చూడు ఒకసారి. మా అమ్మని తీసిరా ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా? చనిపోయారన్నా? ఎవరు? మా మామ. ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళానే. మామ అమ్మ కాదు మామ. సారీ ఫర్ దట్ డిస్టర్బింగ్. అది కాదు, మిమ్మల్ని ఇంగ్లీష్ లో మాట్లాడినా బొక్కలేసాం సార్. ఇంగ్లీష్ లో మాట్లాడితే బొక్కలు అయ్యా అనుకుంటున్నారా? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటున్నారు. అంటే ఇంగ్లీష్ లో మాట్లాడితే కేసు తక్కువ అవుతుంది అనుకుంటున్నారా? మీరు వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంకెక్కువ అవుతుంది తెలియదా మీకు? ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకొని చెప్పి ఎందుకు డిస్టర్బ్ అని చెప్పి తీసి పెడతారు అన్నట్టు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ధైర్యం వస్తుంది. ఇంగ్లీష్, హిందీ అన్ని వస్తాయి, అన్ని భాషలు వస్తాయి. తాగినప్పుడు ఏంటి ఏమన్నా? సారీ ఫర్ దట్ డిస్టర్బింగ్. పవర్ ఆఫ్ మాస్టర్. చప్పలు కొట్టాలి మీరు, చప్పలు కొట్టాలి. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి బండి పండు. ఏంద్రా బాబు ఇది? అదేడు సర్కస్ చేస్తుండు.
ఎయ్ ఎసరవాడు మొత్తం ఈడోవాడు ఈడికి పైసలు ఎక్కించినట్టు ఈయనకి గట్టి పడ్డాడు ఆడు పేమెంట్ ఎక్కిస్తారు మళ్ళా పేమెంట్ ఎక్కించినట్టు రాడు మంచిగా పడ్డాడు సెకండ్ వాడు ఇట్లా పెట్టగానే పచ్ పచ్ క్యారీ పచ్ అడి గిలగిల కొట్టుకుంటాడు. ఆడు చెప్తాడు వెంకటేశ్వర ఇంకా ఆడు పచ్ కరెంట్ షాక్ కొట్టింది గొర్రెలకి కరెంట్ షాక్. అరే మధ్యలో కరెంట్ షాక్ ఇస్తారు ఇట్లా కొట్టుకోనికి. కరెంట్ షాక్ అదేంది కరెంట్ షాక్ కూడా పైసలు ఇస్తున్నారు వాళ్ళకి. ఫిట్స్ వచ్చింది కీ ఇవ్వండి ఎవరైనా. మీరు ఎంత ఓవర్ యాక్టింగ్ దగ్గర మీకు ఇచ్చేది 300. ఈడ హైలైట్ ఈడు 300 వేస్తారు. 300 ఎంత యాక్టింగ్ చేసినా 300 అంతే. 300 కంటే ఎక్కువ చేయరు. వీళ్ళు కేవలం 200 రూపాయలకి వచ్చిన వాళ్ళే. 300 కాదు 200 అంత యాక్టింగ్ అంటే 2000కి ఎంత చేస్తారు మొత్తం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వాడతారు సెకండ్ ఫ్లోర్ నుంచి చేస్తారు. ఆడ ఆ చాలా అవసరం లేదు ఇక డైరెక్ట్ వాడిపోతారు. గొర్రెలు 200 గొర్రెల ఫోటోలు ఏంద్రా బాబు అన్ని గొర్రెలు గుర్రం భయంకరంగా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు నీకే మహానటులు అసలు సినిమా అవార్డులు తీసేసి ఇలా అవార్డులు పెట్టాలరా బాబు. సినిమా అవార్డుల కన్నా ఘోరంగా చేస్తారు. వీళ్ళకే ఫస్ట్ వస్తాయి. సిగ్గులేని గొర్రెల విధవాళ్ళు.